చట్టాన్ని అమలు చేయాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన, డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడ అడుగు బయట పెట్టకుండా, గొంతెత్తకుండా తప్పుడు కేసులతో కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే చూడనట్టు ఉండడం ద్వారా కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఎంటర్టైన్ చేసి ఇంకోసారి ఎవరు బయటికి రాకూడదని హెచ్చరికలు చేయడంతో కావచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అనేదాన్ని ఖూనీ చేసి పడేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేము. ఎందుకంటే ఎన్నికల్లో తీర్పు వచ్చింది, మళ్ళీ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి. బట్ దీన్ని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. వీడియోలు, సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసులు చేయాల్సిన పని ఏంటి? మేము బయటకు వచ్చినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవడన్నా రాబోతే వాళ్ళని చేయాలి. నిన్న గుడివాడలో జరిగినది మా కార్యక్రమం. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం పని? వాళ్ళని ఎందుకు రానిచ్చారు? వాళ్ళని రాకుండా వాళ్ళని తరమాల్సింది పోనిచ్చి మా జెడ్పీ చైర్పర్సన్ మీద, ఓ బీసీ మహిళ మీద, ఆమె మీద అటాక్ జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు. పైగా వీళ్ళని అరుస్తారు, వీళ్ళకి సర్ది చెప్తారు, మీరే పోండి అని అంటారు. ఇలాంటి విచిత్రమైన వాతావరణం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయకూడదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు ఇప్పుడు ఇక్కడే గుంటూరులో మీరే చూస్తుంటారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. వారానికి ఒకటో రెండో జరుగుతున్నాయి ఏదో ఒకటి. బట్ ఎంటైర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేణులకు చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో, దుర్మార్గంగానో, అణచివేసే ధోరణిలోనో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫిజికల్గా హార్డ్షిప్ ఉంటుంది, కష్టాలు ఉన్నాయి, మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు. బట్ ఇవి తగిలే కొద్దీ ఇంకా గట్టిపడుతోంది పార్టీ, ఇంకా కార్యకర్తలు గట్టిపడుతున్నారు. ఒకరికొకరు తోడుగా ఎంటైర్ పార్టీ ఉంటుంది. వీటి ఎన్నో కాలం అయితే ఎంతో కాలం సాయంత్రం. ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు రూల్ చేద్దామనుకుంటే మాత్రం అది సాగదు. ఆయనకు అభిమానం రాలేదని, ఆయనకు జనం అభిమానం చూపట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాకూడదని కుళ్ళు కోరిక ఉంటే ఎట్లాది? ఆయన ఎక్కడికైనా పోతే ఎవరు రాకూడదనే కోరిక ఉంటే ఎట్లా? 100 మందికి మించి మీరు తీసుకెళ్ళకూడదంటే ఎట్లా? పోనీ ఈయనేమైనా పబ్లిసిటీ కోసం పోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు సమస్యలు సాల్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఈయన సమస్య కాని దాని మీద ఎప్పుడన్నా బయటకు వెళ్ళారా? మిర్చి సమస్య రైతులకు తెలుసు, వాళ్ళ కళ్ళల్లో రక్తం కారుతోంది. పొగాకు, నిన్న పోయిన మామిడి, ఇంకా ధాన్యం పరిస్థితి, ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు మళ్ళీ డ్రామా వేస్తారు. సెంటర్కు రాయడము, వాళ్ళకు లెటర్ రాయడము, లేదా మీకు ఇక్కడే అనుభవం అయింది, మిర్చి అమ్మిన రేటుకు పోగా మిగిలిన గ్యాప్ సెంటర్ నుంచి వస్తుంది తీసుకోండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి పోయిందో తెలియదు. నిన్న మామిడి సీజన్ అంతా అయిపోయే టైంకి ఇప్పుడు 200 కోట్లు ఇస్తున్నాం, సెంటర్ నుంచి అక్కడ అడిగాము, వాళ్ళని ఏమన్నామని ఇంకోటి రాశారు. కర్ణాటక నుంచి వాళ్ళేమో తెచ్చుకోగలిగారు 16 రూపాయలు కేజీకి, మన దగ్గర కాల. ఎందుకు కాలేదంటే ఈయనకు అది పట్టట్లా. ఈయనకు ఎంతసేపు తప్పుడు కేసులు పెట్టడము, ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని ఉనికి లేకుండా చేయాలనే ఆ కుట్రపూరితమైన ఆలోచనలు, ఆ దురాలోచన తప్ప. ఎందుకంటే స్ట్రైట్ ఫైట్లో తను నిలబడలేడు కాబట్టి అడ్డదారుల్లో ఏ రకంగా దీన్ని అంతం చేయాలి అనే ఆలోచనలు తప్ప ప్రజాస్వామ్యం మీద ఆయనకు ఎలాగో గౌరవం లేదు. కానీ ఈ ఆలోచనల వల్ల తను ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, చరిత్రహీనుడుగా మారిపోతున్నాడు అనే విషయం చంద్రబాబు గారు గుర్తించాలని కోరుతున్నాను. కీలకమైన వ్యక్తులు A4, A5 వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు అఫీషియల్గా టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. ఎట్లా చూస్తారు? అదే నేను అంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇంకేదైనా చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో కూడా వీళ్ళ పోలీసుల దుందుడుకు దానికి సంబంధించినంత వరకు న్యాయ వ్యవస్థ కింది స్థాయిలో ఇస్తున్న దాన్ని ఈ మధ్య హైకోర్టు కూడా సీరియస్ సర్కులర్ కూడా ఇచ్చింది. దాని మీద ప్రైవేట్ కేసెస్ ఫైట్ చేస్తాం. ఉండే దిక్కు, ఏకైక దిక్కు ఒకటి ప్రజాకోర్టు, అది ప్రజలు ఎలక్షన్లో తేలుతాయి. రెండవది న్యాయస్థానాలు, వాటిని అప్రోచ్ అవుతున్నాం. కానీ బరి తెగించిన దానికి అదొక ఉదాహరణ. కళ్ళ ముందు పోలీసులు
నిజంగానే చెప్తున్నా. ఇప్పుడు నల్లపురెడ్డి మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మీరు ఎవరు వీడియో చూసినా అక్కడ వందల మంది వచ్చి తగలబెడుతున్నారు, పోతున్నారు. పోలీసు ఊరికి వచ్చారు అక్కడికి. ఓ ప్రైవేట్ ప్రెమిసెస్ అది, కొన్ని పబ్లిక్ ప్లేస్ కాదు. పబ్లిక్ ప్లేస్లోనే ఒక్కొక్క దగ్గర గుడిముడితే తరుగుతారు. ఎవ్వరు ఏమనట్లేదు పోలీసులు. వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరనేది, పట్టుకోరు. పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ఇంకా అలాంటప్పుడు మీరంటున్న వీళ్ళు ఎవరు A4 A5 అక్కడ పోయి కూర్చుని మాట్లాడి ఉన్నారు. వాళ్ళని రేపు సన్మానం చేసినా చేస్తారు. సన్మానం చేసి వాళ్ళకు వీరతాడు వేసి ఇదిగో ఇలాంటిదే కావాలి మాకు, ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తామన్నా కూడా అంటారు. ఎందుకంటే బరి తెగించున్నారు. దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి. ఇక్కడ కాదు, మీరు ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా బరి తెగించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది. ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము, లేక వాళ్ళ ఒత్తిళ్ళకు తట్టుకోలేకనే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. సో ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ బెండ్ చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు. అందుకు నిదర్శనాలే ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా కనపడతాయి. జగన్ గారి సభలకి వెళ్తుంటే కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితి రౌడీ షీట్ ఓపెన్ చేసేంతవరకు పోతున్నాడు. మరి ఆయన ఎస్పీనో పొలిటీషియనో తెలియట్లే. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, రావడానికి వీళ్ళ 100 మందికి మించి వీళ్ళు రావాలా, 500కి మంది మించి రావడానికి వీళ్ళ. అసలు ఇదే ప్రజాస్వామ్యమా? నాకు తెలిసి డిక్టేటర్షిప్లో కూడా ఇంత ఇదిగా ఉండదు. లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద, చట్టం కింద అరెస్టులు చేస్తే చేసేవాళ్ళేమో. కానీ ఇట్లా ఉంటే ఇది ఈ రకంగా అయితే ఎప్పుడు జరగల. మరి ఎమర్జెన్సీ పెట్టారా అంటే అది లేదు, అప్రకటిత ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది. బెదరగొడుతున్నారు. కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదరగొట్టే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టిపడుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరింత గట్టిగా నిలబడుతున్నారు. ఏం చేస్తారు ఇంతకంటే మీరు అనే క్వశ్చన్ వస్తుంది. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, అంతే. అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. కానీ 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళీ వస్తాం, వచ్చాక ఫైట్ చేస్తాం. మమ్మల్ని రాటు తేల్చే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ క్వశ్చన్ వచ్చి ఇది పెరిగి నీ కంట్రోల్ కాదు, రేపు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కంట్రోల్ లేనంతగా సిస్టమ్ పాడవుతుంది. దానికి తను కారణభూతులు అవుతున్నాడు. అది దురదృష్టకరం. ఏమంటారు? ఒక్క నిమిషం ఏది భరోసా ఒకరికొకరు తోడు. జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలోకి వస్తున్నారు, ఆయనే నిలబడుతున్నారు. మీ ఎవరు ఏదైనా నేనున్నాను అంటున్నాడు. అందరం మేము ఒకరికొకరం తోడు. లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది, కోట్లాది మంది ప్రజల దీవెనలు ఉన్నాయి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవి ఉన్నంత కాలం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉంటే పగటికలాలు కనాల్సిందే. చెప్తున్నా కదా, చికాకు పెడుతున్నారు, ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు, మానసికంగా శారీరకంగా భయపెట్టాలని చూస్తున్నారు. బట్ ఏది చేసినా అల్టిమేట్ విజయం ఈ పక్షాన్ని ఎందుకు ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది. ప్రజల్లో మమేకమై ఉన్న పార్టీ కాబట్టి ఆయన కుట్రలు, ఆయన పప్పులు ఉడకవు, ఆయన కుట్రలు చల్లవు. అది ఆయన రియలైజ్ అయితే ఆయనకు మంచిది. లేదంటే నేను ఇంతకుముందు అన్నట్టు చరిత్రహీనుడు అయిపోతాడు. ఎందుకు ఈ మధ్య గుంటూరుకు వచ్చినట్టున్నాడు ఆయన, ఎక్కడో రోడ్ షో చేసినట్టున్నారు, వీడియో చూశాను. ఆయన సెక్యూరిటీ 10 మంది తప్ప ఎవరు లేరు. అది ఆయన కర్మ. తను ఎప్పుడన్నా ప్రజల గురించి పట్టించుకుంటే ప్రజలు 4 వచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు వేల మంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వస్తున్నారంటే అది కూడా పిచ్చితనం. ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటారు. ఎవరన్నా ప్రతిసారి దీన్ని ఆర్గనైజ్ చేసుకునేంత చేయగలరా? చేస్తారా? నాయకుడికి ఆ నాయకుడు అంటే అభిమానంగా లేకపోతే ఇదేం అకేషన్ కాదు, ఎలక్షన్లు కాదు. ఒకవేళ మేము ఆర్గనైజ్ చేసి వేల మందిని తెచ్చుకోవడానికి ఆ పార్టీ ఇంగితం కూడా ఆయనకు రావట్లా. తనకు ఎందుకు రావట్లే అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో చూసుకున్నాడు, వ్యవస్థలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలనే చూసుకొని తద్వారా పవర్లో ఉండేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిలబడి తద్వారా అధికారంలోకి రావాలనుకున్నాడు ఈయన. ఈ రెండింటి తేడా గమనిస్తే ఆయనకు ఆ స్పృహ వస్తే ఇవి ఆగుతాయి. దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న చర్యల ద్వారా, ఈ కుట్రల ద్వారా, వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్సీపీని అణిచేయాలని చూసుకుంటే ఆయన భ్రమ.
జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హద్దుల్లో కట్టడి చేయగలిగినంటే అది భ్రమ. అది ఆచరణలో కూడా మీ అందరికీ కనపడుతుంది.